వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. వాట్ టైకూన్ గైస్, ఇది ఎన్నో పాట నాకు గుర్తులేదు ఎందుకంటే చాలా సేపు అయిపోయింది ఫిల్మ్ చేసి. ఇది లాస్ట్ దాంట్లో కట్టలేనట్టున్నాను గైస్. ఇది ఎందుకు కట్టేశానంటే మనకి డోర్ ఒకటి ఉంది కదా గైస్, ఇక్కడ అది ఓపెన్ అయిపోయింది గైస్. అది ఓపెన్ అయిపోయి మనం ఎవడైనా లోపలికి వచ్చేయగలుగుతున్నాడు గైస్. అందుకు వీళ్ళందరూ వచ్చేసి పాడు చేసేస్తారనేసి నాకు ఇదో కదా గైస్, అందుకోసం అనేసి నేను అలా చేశాను. కొంచెం నెట్ తక్కువలో ఉన్నట్టుంది గైస్, చాలా లాగ్ అయిపోతుంది. మనం పైకి వెళ్దాం. యూనిఫామ్ వా గైస్, ఇప్పుడు నుంచి మనం నేవీ, వీఆర్ ద గ్రేట్ నేవీ ఆఫీసర్స్. బంకర్ చూస్తుంటే ఏదోలా ఉంది. అసలు ఇందులోకి ఎవడ రాలేడు గైస్, ఎలాంటివి ఉన్న వాళ్ళన్నా. ఇంజిన్ రీసెర్చా గైస్, నాకు ఏం అర్థం కావట్లేదు. టార్గెట్ రీసెర్చ్, స్టోరేజ్ ఇంక్రీస్, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఓకే, మనకి ఏమిటైతే కావాలంటే గైస్ గైడ్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది గైస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా. కొత్త షిప్లు ఏమైనా వస్తే బాగుంది గైస్. కొంత సబ్మెరీన్స్ కూడా కొనుక్కొచ్చి మనకు కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి. ప్లస్ హెలికాప్టర్స్ అయితే కొన్నాను గైస్, అన్నీ కొనిసినట్టు ఉన్నాను. బట్ అట్లకి అయ్యే పార్ట్లు కావాలంటే గైస్, కాల్చి తినేస్తున్నారు అయ్యి పార్ట్లు అనేసి. సో పార్ట్లు వచ్చి అంతవరకు అవ్వదు. ఇదేంటిది? స్మాల్ గేటే, ఇది కట్టిస్తున్నట్టున్నానే ఇదొకటి. ఇప్పుడు ఏమైనా ఉందా? లేదు. గేట్లో ఒకటే గైస్, త్వరగా ఓపెన్ అవుతే బాగుండు. బట్ ఇది చాలా ఉంది గైస్, ఈ గేట్ మాత్రం అదొకటే ప్రాబ్లం. అదేంటది? ఆయిల్ బ్యాగ్ మూవ్ అవుతుంది గైస్. ఎవడరా బాబు, అన్నీ ఒక చోటని పెట్టుకుంటా అక్కడికి ఇక్కడికి మార్చుతున్నట్టు. ఆహా, ఆమోడ్ డోర్ ఏమన్నా ఉందా గేస్? చాలా ఎక్కువగా వచ్చి పెట్టేసాను గేస్ దీని మీద. 8 million ఆల్మోస్ట్. పైలట్ సూటా ఏముంటాయి? ఏం లేవు గేస్. ఓకే, యా అండర్స్టూడ్, నాకు అర్థమైపోయింది సార్. ఒక్క పాట కూడా లేదు ఇప్పుడు వచ్చి స్టోరేజ్లో. ఎంతసేపు రా మీకు? ఎక్కడెక్కడో బంకర్ హ్యాచ్ కట్టినట్టున్నాను గేస్. ఏది? హలో, ఓకే, 100% కంప్లీటెడ్ గైస్. గేట్స్ ఓపెన్. డీడా 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 డీడా. క్లోజ్ చేస్తే ఇక్కడ వెళ్ళాం, అదే ప్రాబ్లం. ఇదిగోండి గైస్, హెలికాప్టర్స్ అయితే ఇదిగోండి, ఇది కట్టేశాను. బట్ దీనికి రీసెర్చ్ చేయాలి గైస్. ఒక పార్ట్లో ఒకటి రాగానే అప్పుడు స్పాన్ కొట్టుకోవాలి మనం. షిప్ క్రేట్ అంటే ఏంటి గైస్? అది కూడా మందే. డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు గైస్, ఒక అడ్వాంటేజ్ వస్తుంది ఎనిమీస్కి. ఏం స్టోర్ చేస్తున్నాడు? ఎలా స్టోర్ చేస్తున్నాడు? ఎక్కడి నుంచి స్టోర్ చేస్తున్నాడు? గైస్ నాకు ఏమీ అర్థం కావట్లేదు గైస్, అసలు ఎలా స్టోర్ చేస్తున్నాడు? ఎక్కడి నుంచి స్టోర్ చేస్తున్నాడు? అసలు అదంటే ఏంటి? ఇదేంటిది?
అంతే కదా, ఎక్కడి నుంచి ట్రోల్ చేస్తుంది? ఎవడని ట్రోలింగ్ ఏంటి? షిప్ గేస్ ఎవడో ఆట ఆడుతున్నాడు గేస్ మనతోటి. అరే ఎవడరా నువ్వు నాతో ఆటలాడుతున్నావు? నాకే చిరాకు ఉందంటే నువ్వు అక్కడ మధ్యలోనే వాడు గట్టిగా ఆడుకుంటున్నాడు కేసు మనతో. మరి చూద్దాం. రే 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 ఏ ఎవడరా నువ్వు? ఎక్కడున్నాడు కేసు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు హెలికాప్టర్ రాయుడు ఎక్కడున్నాడు రాయుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఆడుకుంటున్నాడు. అసలు క్రేట్స్ అంటే ఏంటి, అవి ఎలా స్టోర్ చేస్తారు నాకు అదేం తెలియదు గేస్. నాకు కావాల్సింది ఇట్లా రీసెర్చ్ అయిపోతే నేను ఆ లిటిల్ బర్డ్ని ప్లేన్ టెస్ట్ చేసుకోవచ్చు. నేను మా నుంచి దానికోసం వెయిట్ చేస్తాను. ఒకటి దీని రీసెర్చ్ అయిపోద్ది గేస్ త్వరగానే. దీనిది దానిదే ఉంది, అది కూడా అయిపోద్ది. ఇదే ఇది కంప్లీట్ అయిపోద్ది గేస్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అలాగే ఇది కంప్లీటెడ్. ఇంకా అది ఒకటి ఉంది. అది కంప్లీటెడ్. ఇప్పుడు ఎలాగ స్టోర్ చేస్తున్నాడు? గేస్ గేస్ ఒక్క నిమిషం ఆన్ గేస్. ఓకే గేస్ మనం మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యాం. అక్కడ ఎక్కడి నుంచి చేస్తున్నాడు గేస్? అసలు దుబ్బేస్తున్నాడు మొత్తం అంతానే. నేను దానికోసం వెయిట్ చేస్తుంటాడు. వచ్చి ఎవడో గాడిద వచ్చి మొత్తం దొబ్బుకుని వెళ్తున్నాడు. నాకు చెప్తుంది గేస్. నాకు గేస్ ఈ రీపొత్త ఒకటి ఎక్కడ చేయాలి గేస్? మర్చిపోయాను నేనే. చాలా రోజులు కదా అయింది గేస్. అంతేనా? రీపొత్త చేసుకోండి. ఏం పొడుతు తీసేసారంటారా నన్ను? ఎవడైనా అడగకొత్త దీంతో కాల్చుకోవాలి నేను. పర్లేదు బాగానే ఉందనుకో. ఫస్ట్ గేస్ ఆ షిప్ చూడండి గేస్ ఒకసారి. నాకు అప్పుడు దాకా బయటకు వెళ్ళడం లేదు గేస్, అదొకటి చిరాకు. ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి ఎక్కడ దాకా అయిపోయింది గేస్. ఎయిర్ క్రాఫ్ట్, హోవర్ క్రాఫ్ట్, సారీ ఇది నా ఫేవరెట్ గేస్. ఇది అయిపోగానే కాంబాట్ డ్రోన్స్ అండ్ మిసైల్ స్ట్రైక్స్, ట్యాంక్స్, ప్లేన్స్, వార్ వెహికల్ అప్గ్రేడ్స్, వార్ ల్యాబర్, సబ్మెరీన్స్. Feeling in my soul, get this feeling in my soul, got this feeling in my soul. Guys, మనమైతే ఒక రివీల్ చేద్దాం గైస్. అయినా సాంగ్ పేరు రివీల్ చేయలేదు గైస్. సాంగ్ ఒకటి వీడియో మనం చేస్తున్నాం గైస్, అది అప్లోడ్ అవుద్ది. స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడు వస్తాడు గేస్, ఆయన అడగండి, అది చెప్తాడు. ఇవి ఉన్నాయి కదా, మర్చిపోయాం గేస్ మనం. ఎలా మర్చిపోతాం ఇవి మాత్రం? ఏంటి లేదు గేస్, కొంచెం చాట్లోకి వెళ్ళిపోయి గేస్. చాట్ నాకు అవసరం లేదు.
అలా ఉంది, సూపర్ లాంగ్ రేంజ్. ఇదే పర్లే పర్లే కూడా రీలోడ్ చేసుకుంటాం. ఇది రీలోడ్, ఇది అసలైంది ప్రెసిషన్ స్ట్రైక్స్. వావ్, రీలోడ్ కదా. ఓకే, జస్ట్ లైక్ దట్. మనం కొంచెంసేపు అలా మాట్లాడితే 1000 రూపీస్ వచ్చింది. సో మనం కడదాం గైస్, మనం కడదాం అంటే కడదాం అంతే. సాంగ్ వీడియో అంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా ట్రై చేస్తాను గైస్. ఇంకోటి, ఇన్ని రోజులు మీకు వీడియో అప్లోడ్ చేయకపోతాం ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి గైస్. జస్ట్ ఇప్పుడు ఒక 1 డే అయింది గైస్. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయింది. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు, బట్ 22nd మాకు లాస్ట్ ఎగ్జామ్ కంప్లీటెడ్ గైస్. ఆహా, ఓహా, ఇది ఇప్పుడు క్లెయిమ్ చేసుకుని మంచి పని చేశాను గైస్ నేను. సూపర్. జస్ట్ బయట ఉన్న ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్ కట్టేద్దాం గైస్. ఫస్ట్ 1 2 3 4 లోపల పోదాం గైస్. ఇప్పుడు ఎవడో కంటిన్యూస్గా ఎడుతున్నాడు గైస్ కింద, మరి చిరాకు వచ్చేస్తుంది గైస్. లాస్ట్ వీడియోలో కొంచెం తిట్టాను మా ఫ్రెండ్ వలన, అది సారీ. అసలు తిట్టకూడదు ఉందాం అనుకున్నాను, ఎంత ట్రై చేసినా మీరే చూస్తారు కదా గైస్. అసలు రెచ్చగోకేసాడు. ఎంతలా అంటే నా టెంపర్ నేనే లూజ్ అయ్యాను గైస్. మీకు తెలుసు నేను ఎప్పుడుకో కానీ తిట్టను, చాలా తక్కువ తిడతాను గైస్ ఏ వీడియోలో అన్నా సరే. బోల్డ్ చాలాసార్లు అడుగు ఆన్ చేశాను గైస్, అయినా అనలేదు. సో అది ఒకటి, ప్లస్ నూబ్ గడ ఒకటి ఉన్నాడు కదా గైస్ మా ఫ్రెండ్, ఆడ వాళ్ళని ఒకటి కొంచెం చిరాకు ఎక్కింది అనుకోండి. ఎవరు ఎవరా బాబు మీరు? ఎందుకేసారు లేదు ఆడ. ఇప్పుడు నేను షిప్ నా పక్కనే ఆగింది గేస్. ఏ వదలండి రానన్నా, ట్యాంక్ షిప్. బయటికి వెళ్ళాలని ఉంది, బట్ వెళ్తే వాళ్ళు చంపేస్తారని భయం కూడా ఉంది గైస్. సో ప్రస్తుతానికి మనం ఇన్సైడ్ ఉండి వర్క్ చేసుకోవచ్చులేండి గైస్. వేర్ ఇస్ మై సోల్జర్ యూనిఫామ్? నాకు అసలు షార్ట్స్ ఇది తప్ప ఇంకేం లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. 50K వద్దులే, తర్వాత కొనుక్కుంటాను. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది గైస్. ఇది డాక్యుమెంట్ ఎక్స్పెండ్ అవుతుందంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఇవన్నీ సేఫ్లో ఉన్నాయి, అది నాకు చాలా హ్యాపీ. హై ఫ్లోర్కి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ ఒక బిల్డింగ్ కట్టేస్తే అదంటే 3 గైస్. నో ప్రొటెక్షన్, నో నథింగ్. అసలు నాకు ఇప్పుడు కొంచెం వచ్చింది గైస్, అది కూడా షీల్డ్ జనరేటర్ ఉన్నంతసేపు మాత్రమే. ఆ జనరేటర్ కూడా ఎప్పుడో ఒకసారి పోతే అప్పుడు మొత్తం నో ప్రొటెక్షన్, నో నథింగ్. మనం త్వరగా ఇక్కడికి వచ్చి వాల్స్ కట్టేద్దాం గైస్. వాల్స్ ముందునే స్టార్ట్ చేసి వెళ్తుంది గైస్, తప్పు పని చేశాను చాలా. లేట్గా స్టార్ట్ చేసి తప్పు చేశాను గైస్. ముందు స్టార్ట్ చేస్తే అసలు కట్టేవాళ్ళమే కాదు.
థర్డ్ ఫ్లోర్ ఆపరేషన్స్. గైస్ ఇందులో ఒక ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. సో అది యూట్యూబ్లో చూస్ చేసుకుంటున్నాం గైస్. అందుకని మనకు ప్రతిదీ పెట్టాలంటే కష్టం. సో జై యూట్యూబ్. పక్కన స్టాండ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది గైస్. లాస్ట్ దోడు కట్టేస్తే మనకి కూడా ఉండదు. 25 అనుకుంటాను కదా ఇది. 4 సెకండ్స్కి 4 సెకండ్స్ 800. 4 సెకండ్స్కి 1200. చిచ్చి 1200 అంటే 1200 కదా గైస్. ఆన్లైన్ కేస్ మనకు కావాల్సిన అనుకుంటాం మక్కెట్టేద్దాం. $100,000 $150,000. కొంచెం ఎక్కువ పెట్టాల్సింది గైస్, తక్కువ అయిపోతుంది మైల్కి. వేస్ట్ ఫెలోస్. బేస్ వాల్స్ కంప్లీటెడ్. మన టికెట్ ఒక దగ్గర కంప్లీట్ అయిపోయింది గైస్. వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా ఒక దగ్గర కట్టుకోవాలి. స్లోగా కట్టుకుంటూ వెళ్దాం గైస్ అండి. నో రష్, నో హరీ. గైస్ ఇదిగోండి ఏది కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఇదా కాదు ఇది కానీ గైస్ ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఆపరేషన్స్, వెహికల్ ఆపరేషన్స్ 50కి. అది కట్టేస్తే మనకి ఆ వెహికల్ వచ్చేస్తుంది, మనం స్పాన్ చేసుకోవచ్చు గైస్. 85 పైన. హలో చాలా తక్కువ అనిపిస్తున్నట్టు ఉంది కేసాలకి. కట్టేవాళ్ళు మనమే కాదు. ఇవన్నీ తర్వాత కట్టుకోవచ్చు కేస్. ప్రస్తుతానికి ఫార్మాట్ కట్టేసుకుంటే బయట అది లేరు. లిఫ్ట్ ఉంటే బాగుంది కేసు. $20,000 దేనికి సరిపోవట్లేదంటే కేసు దేంటికి వేసేది చాలా హైలా కేసు. ఒకసారి వెళ్ళొద్దాం పక్క. మన దగ్గర ప్రస్తుతానికి ఏం లేదమ్మా. చిచ్చి నా లక్ ఎంత బాగుందో గైస్. ప్రస్తుతానికి బక్కి ఒకటి స్పాన్ చేసుకోవచ్చు. మ్యాక్స్ డౌట్ అన్నట్టున్నాడు కేసీ. డౌట్ మరి బ్యాక్ సైడ్ నుంచి ఇన్వైట్ చేయాలి.
అక్కడ ఒక క్రేట్ ఉంది గైస్, అది మనకి యూజ్ లేదు, మనం జస్ట్ చెక్కింగ్ మాత్రమే వచ్చాం గైస్. అసలు ఏంటిదంతా అది చూడటానికి మాత్రమే. హోవర్ క్రాఫ్ట్ దగ్గరికి మాత్రం వెళ్ళాలి గైస్ మనం పక్కా. అది ఇదే గైస్ హోవర్ క్రాఫ్ట్ డాక్. ఇక్కడ వచ్చి స్లైడ్ ఆఫ్ అయిపోవాలనుకుంటున్నాను గైస్ నాకు తెలిసి. ఎస్, లోపల ఏం లేదేంటి గైస్. పైన రీసెర్చ్ సేమ్ అగైన్. ఎంత పెద్ద రేటింగ్స్ పెట్టుకుని చా. ఓకే, ఈడవడం మనకి చాలా యూస్ఫుల్గా ఉన్నాడు. త్వరగా. మనల్ని వేసుకుపోయి యాడ్ వేసుకున్నాడు. మన బేస్కి ఎలా వెళ్ళాలి గైస్? గైస్ ఆడు మమ్మానికి వెళ్ళాడంటే గైస్. డిస్ట్రాక్ట్ అయిపోతే బాగుంది గేసాడు, మన దగ్గరికి రాకుండా నాకు చాలు. అలా స్లోగా వెళ్ళాలి, తెలియకూడదు. వెళ్తా స్పిన్ కూడా వేద్దాం గేస్, క్యాష్ అన్న వస్తుంది అట్లీస్ట్. రాదు గేస్, ఇది ఈ మెడల్స్ తోటే మనల్ని అక్కడ ఇంకా కాంబాటర్ ఉన్నాయి వదిలేసాడు గేస్. మనం గేట్ కడుపుతాం త్వరగానే. టాచ్డ్. ఇది ఇక్కడ పెడతా. సూపర్ గేస్, ఇదే బెస్ట్ టైప్ అన్నది. అసలు ఎంత వస్తుందో చూద్దాం అని గేస్. తక్కువ రేట్ వచ్చిందో 100K. సూపర్ బాగుంది గేస్ మన ప్రైస్ ప్రస్తుతానికి.
1 million 100K కదా గైస్ చూపించింది అది అక్కడ. ఫస్ట్ థింగ్ మన బేస్కి సేఫ్ చేద్దాం గైస్. సో అన్నీ కట్టేద్దాం. అక్కడ ఉన్నాయి ఏదో. నెక్స్ట్ ఆ సైడ్ ఒక హవర్ క్రాఫ్ట్ వచ్చి 600,000 కేసు మనం ఒకటి కట్టుకోవచ్చు. ఎస్ 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 దిస్ ఈస్ వాట్ ఐ నీడ్. ఇది కంప్లీట్ ద ఆపరేషన్ టు అన్లాక్. ఏం ఆపరేషన్ చేయాలో చూద్దాం వాళ్ళకి. ప్రస్తుతానికి ఒకటే కాదు, గేట్స్ కట్టేసుకుందాం మన సరౌండింగ్ ఏరియాస్. ఇంకా హెలిప్యాడ్ కూడా హెలికాప్టర్ ఒకటి కట్టదు, ఎందుకంటే మేమైతే ఫ్రెండ్కి వెళ్ళాలి గైస్ మనీ అంతానే. రిపేర్స్ కూడా చూద్దాం గైస్. రిపేర్స్ ఏం లేదు, ఫ్రంట్ గేట్ లేదు కదా మనకి. అయిపోయింది గేస్. నెక్స్ట్ మెయిన్ బిల్డింగ్. మిగతా 200K మెయిన్ బిల్డింగ్కి వెళ్ళిపోద్ది గేస్. పైన కట్టి స్టార్ట్ చేద్దాం గేస్. రూఫ్ లైట్లు ఇది మెయిన్ గేస్. మనకి ఇది కావాలి. కుమ్మన వాళ్ళని అటాక్ వచ్చినా ఈజీగా డిఫెండ్ చేసుకోగలుగుతాం. ఇదొకటి. నెక్స్ట్ లేదు, ఇప్పుడు 1 by 1 వెళ్దాం గైస్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అవ్వకుండా 5th ఫ్లోర్ వెళ్ళిపోవచ్చు. రిపేరింగ్ మనం ఎలాగో లోపలే తిరుగుతున్నాం కాబట్టి రిపేరింగ్ అవసరం లేదు. స్టాండ్ దొరకటద్దాం గైస్. టూ ఎక్స్ మనీ లేదండి గైస్. టూ ఎక్స్ మనీ మాత్రం లేదు గైస్ మనకి మాత్రం. చూద్దాం. గైస్ మిగతాది గ్రైండింగ్ చేసేద్దాం గైస్. అంతే గైస్, ఈ రోజుకి ఎక్కడితో ఎండ్. ఓకే గైస్, ఏందనే గైస్ ఇంకోటి ఈ బిల్డింగు అది ఇంకా షిప్ది కంప్లీట్ అయిపోద్ది గైస్. హోవర్ క్రాఫ్ట్ ఇంకా ఏమున్నాయి, వియత్నాం హోవర్ క్రాఫ్ట్ WW2 అంటే ఇది గైస్. కింద World War II లాకర్ రూమ్ ఉంది గైస్, అది మీకు అందులోనే చూపిస్తాను. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.